అన్న ఓ పాల ప్యాకెట్ అవ్వా. ఓకే అన్న. చెప్పరా, ఎక్కడ ఉన్నారా? ఇంట్లో రా. కాలేజ్కి వెళ్తున్నారు అయితే? ఏమైందిరా వీడికి ఎలాగైపోతున్నాడు? ఏమో ఆడికేం కరిచింది నాకేం తెలుసు. అదే కదా, ఎప్పటిదాకా బాగానే ఉన్నాడు, ఎప్పటికెప్పుడు ఏమైందిరా వీడికి? సింగిల్ గర్ల్ మీకేం తెలుస్తారా మా బాధలు? అవును మరి, ఈడో పెద్ద షాజహాన్, అవతలలో పెద్ద ముంతాజు, ఇదో పెద్ద అమరవీర ప్రేమ కథ. మరి మనమేంట్రా? తాజ్ మహల్ కట్టి కూలీలవరా. అలాగే ఉన్నారా మరి అడిగి మనం. మీకు లవర్స్ వస్తారా? నా బాధ అప్పుడు తెలిస్తే మీకు కూడా. కలహం గారు కళలు కనమన్నారా కథలో? టైం వస్తుంది. ఎందుకు అంత సీరియస్ అవుతున్నావు? మళ్ళీ గొడవ మా తెక్కదానితో. ఏడు మళ్ళీ గొడవ అయిందా? కామనేగా. అయినా మీకు ఇది కామనే కదా, ఈరోజు గొడవ పడతారు, రేపు కలిసిపోతారు. ఎలా అయినా మాట్లాడాలరా బాబు. నువ్వు దీని గురించి పంచాయతీలు పెట్టి ఇప్పుడు నన్ను తీసుకెళ్ళకు, ఇప్పుడు అసలే బెస్ట్. ఇప్పుడు కాదులేరా, తర్వాత. రేపా? గురువు గారు మీరు ఎప్పుడైనా పంచాయతీ పెట్టండి, అప్పుడు వస్తాం, ఇప్పుడు రాం. సర్లే, మన వాళ్ళు గోలెట్టేస్తున్నారు, పద వెళ్దాం. సరే పద. హాయ్ శ్యాము, ఎప్పుడొచ్చావు? బాగున్నావా? బాగున్నాను, నువ్వెలా ఉన్నావు? బాగున్నానా శ్యాము. నేను మా అమ్మాయి హేమ. హలో ఆంటీ. హలో తల్లి, బాగున్నావా? అవును, కార్తీక్ ఎక్కడ కనిపించట్లేదు. వాడా కాలేజీకి వెళ్ళాడు. ఓహో, చాలా రోజులకేటి ఇలా వచ్చావు? మర్చిపోయా, హేమన్ కాలేజీలో జాయిన్ చేయడానికి. మీ ఊర్లో కాలేజీలు బాగానే ఉంటాయే. అలాని కాదు, వాళ్ళ డాడీ చదివిన కాలేజీలో చదువుతానని పట్టుబడుతుంది. అవును, మరి తను ఎక్కడ ఉంటుంది? ఏదైనా మంచి హాస్టల్లో వేద్దాం అనుకుంటున్నాను. హాస్టల్ ఏమి? మీ తోటికోళ్ళు రిలేషన్ ఇక్కడే ఉన్నారు కదా. వాళ్ళందరూ ట్రాన్స్ఫర్ల మీద వెళ్ళిపోయారు, అందుకే హాస్టల్లో జాయిన్ చేద్దాం అనుకుంటున్నా. అదేముంది, మా ఇంట్లో ఉన్ని, మా ఇంటి సెక్యూర్డ్ గానే ఉంటది. అయ్యో, నీకెందుకు శ్రమ చెప్పు. శ్రమ ఏం లేదే, మా ఇంటి దగ్గరే ఉంటది, మా ఇంటి దగ్గర సెక్యూర్ గానే ఉంటది కదా. నీ దగ్గర సమస్య లేదు, నేను గుండెల మీద చేసుకుని ధైర్యంగా ఉండొచ్చు. ఎవరు? ఆ అమ్మాయి నా ఫ్రెండ్ కూతురు. వాళ్ళ డాడీ చదివే కాలేజీలో చదువుదామని ఇక్కడ జాయిన్ అయింది. ఆ అమ్మాయిని చూసి పిచ్చి పిచ్చి వేషాలు వేసావా? కొడుకు అని కూడా చూడను. అమ్మా, నువ్వు అంత మర్యాదగా చెప్పాక నేనెందుకు ఎదవ వేషాలు వేస్తాను? ఒళ్ళు జాగ్రత్తగా పెట్టుకొని ఉంటాను. ఆంటీ, ఎవరు తిను? వీడు మా అబ్బాయి కార్తీక్, డిగ్రీ చదువుతున్నాడు. హాయ్ హేమ. కార్తీక్. నేనంటే నీకు ఇష్టం ఉందా లేదా డౌట్. దీనికి ఎప్పుడూ డౌట్లే. ఏంటి నోట్లో ఏదో గొలుక్కుంటున్నావు? ఏం లేదులే. ఏరా మళ్ళీ గొడవ? అదేం లేదురా. ఆహా, మాకు తెలుసులేరా, కవర్ చేయకు. నువ్వే ఎవరినైనా లవ్ చేయ గొడవలో ఎక్స్పీరియన్స్ తెలుస్తుంది. నాకంత బంపర్ ఆఫర్ వద్దులే అమ్మా. సరే అయితే టైం అవుతుంది, నేను వెళ్తాను. డ్రాప్ చేయాలా? బాయ్ రా. బాయ్ కార్తీక్. హాయ్ కార్తీక్.
నువ్వేంటి ఇక్కడ? ఇటు సైడ్ చిన్న పని నుండి వచ్చాను. ఓహో, తినెవరో నీ ఫ్రెండా? సారీ, ఇంట్రడ్యూస్ చేయడం మర్చిపోయాను. వీడు నా ఫ్రెండ్ రాజు. హాయ్ రాజు. హలో అండి. ఇంటికి వెళ్దామా? అమ్మ నీ గురించి కంగారు పడుతూ ఉంటారు. ఓకే. సరే పద. మనోడేంటి ఫోన్ మీద కర్రు పుస్ అవుతున్నాడు? రేణుకా కావాలా? ఏమనియా, రేణుకాయేనా? అయ్యుండొచ్చు. హలో, చెప్పు. ఏంలే, మేడ మీద ఉన్నాం. ఈడవాడు ప్రేమించడానికి వెళ్ళిపోతున్నాడు. ఇంకెవరుంటారు నాతో పాటు? నేను మా వాళ్ళు అంతే. రేణు, చెప్పు. వాడు ఎక్కడున్నాడు? వాడా ఇక్కడే మా ఇంటికడే ఉన్నాడు. ఓహో, మేడ మీద. మేడ మీద ఉన్నాం, కార్తీక్, నేను, రాజు. సరే సరే. ఊరే, అన్నిసార్లు కట్ చేసే బదులు ఒక్కసారి ఫోన్ ఎత్తి ఆన్సర్ చేయొచ్చు కదరా. ఫోన్ లిఫ్ట్ చేస్తే మాట్లాడాలి లేవు, అటాకే. ఓహో, మంచిదేరా కదా, అందుకే లిఫ్ట్ చేయలేదు. సరిపోయింది. పాపం ఈడు లవ్ స్టోరీ. ఈడు ఈరోజు పిచ్చోడు అయిపోయేలాగా ఉన్నాడు. మరి అది కాదురా, అలాంటప్పుడు ఎందుకురా ఎంత లవ్ గొడవలు అనుకుంటే? నువ్వు లవ్ చేయరా, తెలుస్తుంది. చచ్చిపోతాను మెంటల్ దానితోటి. ఏంటి కిలిపిలిప అంటే ఎంత ఫ్రస్ట్రేషన్ ఉంచుకున్నావా? ఫ్రస్ట్రేషన్ ఆ మెంటల్ దంతం పర్లేక. కూల్ రాకీ, కూల్. ఈ మెంటల్ దాన్ని ఎప్పుడొకప్పుడు చంపేసి చెంచులు కూడా జైలుకి వెళ్ళిపోతానరా, భరించలేకపోతానంట్రా. రాజు, రే ఆగరా. లేదా నేనే మెంటల్ హాస్పిటల్కి వెళ్ళిపోతా. రే ఆగమంటున్నాను కదరా. దీంతో పర్లేకపోతానంట్రా. నీ ఫ్యూచర్ నీకు అర్థం కావట్లేదు. ఆగరా. రకరకాలుగా నరకం చూపిస్తుంది తెలుసా. వీళ్ళు ఆగట్లేదు. ఎప్పుడొకప్పుడు బీపీతం పోతానరా నేను. ఒరే 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 ఒరే, నీకు అర్థం కావట్లేదురా ఇక్కడ మ్యాటర్. ఆగరా రాయ్. ఏ లైఫ్ ఇన్సూరెన్స్ ఉందా అమ్మ నీకు? దేనికిరా? ఏక్ బార్ పీచే సే దేఖ్. వెనక్కేట ఉందిరా, వెనక్కి చెప్తూ ఇప్పుడు ఏటవుద్ది? రే ముందే చెప్పాలి కదరా. అదే కదరా ఇందాక నుంచి చెప్తున్నాను. నా మాట ఎక్కడన్నా? రెడ్ క్లాత్ చూసిన బుల్లులా రచ్చిపోయావు. ఇప్పుడు వెళ్ళు, ఇస్తుందిరా బాగా. రే మామ, ఏదో ఒకటి చెయ్యరా. రే, నువ్వు ఒక బూతు మాట్లాడితే ఏదో ఒకటి చెప్తాను. ఇంత మాట్లాడేవరా, నీకు కనీసం ఎంతైనా దింపుతుంది. హాయ్ హాయ్. ఆగు ఆగు ఆగు. రే నువ్వేదైనా చేస్తావు అనుకుంటే. అబ్బా అయిపోయాడు మటాష్. రే రాజు, రే రాజు, బతికే ఉన్నావా? అమ్మా కొట్టేసిందిరా. ఎవరు? మమ్మీయా? డైలీ మమ్మీ డాడీ నాతో మాట్లాడుకుని ఉండలేరు. ఓ లక్కీ, నువ్వు మీ డాడీతో అన్ని షేర్ చేసుకుంటున్నావు. మా డాడీకి చెప్పు నేను ఏ పని చేయను. అసలు నేను ఇక్కడికి వచ్చిందే మా డాడీ చదివిన కాలేజ్లో జాయిన్ అవ్వడానికి. అంత ఇష్టం మా డాడీ అంటే నాకు. ఓ నైస్. నువ్వేం చేస్తున్నావు టెర్రస్ పైన? మనసు బాగాలేనప్పుడు ఒంటరిగా టెర్రస్ మీద అలా కూర్చుంటా. అబ్బో, మనసు బాగాలేనంత ఏమైపోయింది సార్ మీకు? ఈ భూమి మీద ఆస్తులు లేనోడు ఉంటాడు కానీ కష్టాలు లేనోడు ఉంటాడా చెప్పు? అదే నిజమే. జీవితంలో చాలా ఎదురుదెబ్బలు తిన్నట్టున్నా ఫిలాసఫీలు చెప్తా.
ఫ్యామిలీ పరంగా చాలా ఎదురు దెబ్బలు తిన్నాను. డోంట్ వరీ. బయటికి నవ్వి అంటరా, ఎందుకు లోపల కూడా? వీడు పైకి వచ్చినోడు దెబ్బగా వేడిక కొట్టుడికి కిందకి వెళ్ళిపోతే ఉన్నమంది రేట్రా. ఏం అదే ఫ్లోర్లో మళ్ళీ 2 పీకుంటే అందుకే. ఒరే అదే భయం నాకు కూడా వేసిందిరా నాయన. మధ్యలో నన్ను అక్కడ పీకొద్దు అనేసి అమ్మా అక్కడ ఉన్నానే గాని నాకు హార్ట్ ప్యాంట్లోకి వచ్చింది తెలుసా. తప్పే ఉందిరా, తను నా అనుకుంది కాబట్టి నన్ను చెయ్యేసింది, లేదంటే ఇప్పటికి ఎప్పుడో బ్రేకప్ అయిపోతుంది. రే సరదాగా అన్నావురా, సీరియస్ గా ఎందుకు తీసుకుంటావు? నేను సరదాగా అంటున్నాను రా, నాకు నిన్న అవుతున్నారు కదా కొట్టిందనేసి. నిన్న తిట్టుకున్నా కొట్టుకున్నా విడిపోయే ప్రసక్తే లేదు, అది మీకు కూడా తెలుసు. అదే నాకు అర్థం కాందే, ఇన్నిసార్లు తిట్టుకున్నా కొట్టుకున్నా మళ్ళీ కలిసిపోతారు. అదేం లవ్ లో ఉన్న మ్యాజిక్ ఏంట్రా? అది మ్యాజిక్ ఫీల్ నాకు కూడా తెలియదురా, లవ్ లో ఉన్న వాళ్ళకి ఆ ఫీలింగ్ తెలుస్తుంది. ఒరే రేణుక ఎప్పుడైనా వేరే అబ్బాయితో మాట్లాడడం చూసారా? అదేట్రా మనతో మాట్లాడుతుంది కదా. ఒరే బాబు మీతో కాదురా, వేరే వాళ్ళతో, పరిచయం లేని వాళ్ళతో. అంతగా అయితే మేము ఎప్పుడూ చూడలేదు రా. అసలు మాతో మాట్లాడడం కూడా నీతో లవ్ లో పడ్డాకే కదరా. మరేరా, తనకు నా మీద ఉన్నంత పాపం కాదురా, ప్రొసెసివ్. అది మీ ఫీల్ అవ్వాలంటే మీ లైఫ్ లో కూడా ఒక మంచి అమ్మాయి రావాలి. అది మా ఇద్దరికి జన్మలో జరుగుతుంది అంటవా? మన లైఫ్ లో ఒక అమ్మాయిలు రావడం అంటే యుగాంతం రావాలరా, అంత ఈజీగా అయ్యే పనులు కాదు. అది డెస్టినీ మీద ఆధారపడి ఉంటుందిరా. చూద్దాం ఆ డెస్టినీ మా లైఫ్ లో ఎలాగుందో.